చూచితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని యొక్క రెక్కల నీళ్లు భద్రతపరిచి దేవుడి సన్నిధానానికి మనల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవదేవుని మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న నా ప్రియమైన సంఘ బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న నా ప్రియమైన సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అయితే దేవుని యొక్క మాటలు మరి కొరింథీ పత్రికలో కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. చదువుకొని దేవుణ్ణి గనపరుద్దాం, నేర్చుకుందాం కొన్ని మాటలు. మొదటి కొరింథీ పత్రిక 16:13 ఏముందంటే, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మెలకువ కలిగి దేవుడు ఉండమని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆత్మీయతమైన మెలకువ. చూడండి, మనకి పడుకుంటూ నిద్ర వస్తుంది, ఆ మెలకువ కాదు. ఎవరైనా లేపితే గౌకమని లేచి మెలకువ, నాకు నిద్రలో మెలకువ వచ్చింది, ఆ మెలకువ కాదు. ఆత్మీయతమైన మెలకువ కలిగి మనం ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మరి విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. బలము అంటే మెలకువలో ఎన్ని ఉంటాయి? విశ్వాసం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, బలం ఉంటుంది. కాబట్టి నువ్వు మొట్టమొదట ఆ మెలకువనే ఆ మెలకువ దైవికమైన మెలకువలను నువ్వు దిగజారిపోతే ఇవేవి నువ్వు పొందుకోలేని వాడు అయిపోతావు, పొందుకోలేని దాని అయిపోతావు. కాబట్టి మరి కొరింథీ పత్రికలో మనకు కనబడుతున్న మాట, అపోస్తలుడైన పౌలు ఆ ఒక పత్రిక దాంట్లో విడమర్చి కొన్ని మాటలు మనకు నేర్పిస్తున్న మాటలు. మెలకువగా మనం ఉండాలి, విశ్వాసమందు నిలకడగా మనం ఉండాలి. అంచె దినాలు ఇవి. అంచె దినాలు దేవునిలో మెలకువలు ఉండవదు, విశ్వాసం కలిగి ఉండవదు, బలం కలిగి ఉండవదు, మరి పౌరుషం గలవారిగా ఉండవదు. కానీ దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు పౌరుషం కలిగి ఉన్నాడు, బలము కలిగి ఉన్నాడు, మరి ఇంకా మెలకువ కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. మనకి కూడా మరి ఉండమని దేవుడైతే మనకి ఈ ఒక్క మాట నిలబెట్టాడు. మనం నేర్చుకుంటున్నాము, వింటున్న మనము మెలకువగా ఉండాలి, ఆత్మీయతమైన మెలకువగా ఉండాలి. అంచె దినాలు ఇవి. విశ్వాసంలో కూడా మనము నిలకడగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇవి ఎలాంటి దినాలంటే అంచె దినాలు. అంత టేక్ ఇట్ ఈజీ. ఏదైనా కష్టం వింటే అదేనా మామూలే, ఏదైనా వింటా అదే ఓకే, అడిగితే ఇప్పుడా మర్చిపోయాం. ఎలాంటి రోజులు వచ్చాయి? ఒక ఆత్మీయ మెలకువ లేదు, విశ్వాసంలో నిలకడ లేదు. ఇలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం కాబట్టి, ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి. అయితే ఈ ఒక మెలకువ విషయంలో కొన్ని మాటలు మనం చెప్పుకుంటుండగా మొన్న సిచ్యువేషన్ జరిగిన వాటిలో కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలి. వాక్యం చెప్తున్న మధ్యలో చెప్పాను అని మీరేమనుకోకండి. అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఎవరి ఇంట్లో చూసినా నోరు లేని జీవిని పెంచుకుంటున్నారు. కుక్కల్ని పెట్స్ని పెంచుకుంటున్నారు. వాటిని ఎంతో విశ్వాసం చూపిస్తుంది. దాని పేరే విశ్వాసం. డాగు విశ్వాసం చూపించేది. అలా పెంచుకుంటున్నారు చాలామంది. మా ఇంట్లో కూడా ఉన్నాయి, పెంచుకుంటున్నాం. అయితే మరి మేము పెంచుకుంటుండగా, పోలీస్ స్క్వాడ్స్లో ఉంటుండగా బయట తిరిగిన ఆ ఒక కుక్కపిల్ల మా ఇంటి దగ్గరికి వచ్చి చేరికైపోయింది. చేరికైపోయిన తర్వాత మేము 2 పెంచుతున్నాము, ఇది బరువు అయిపోతుంది, మాకు ఆహారం పెడితే మనసు మాకు దేవుడు ఇవ్వలేదు. రెండిట్లకి పెట్టినా వాడికి పెట్టవలసింది మేము పెట్టాలి.
క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఆదరించి అంత ఆహారం పెట్టి అలా చేరుకైపోయి అక్కడికి వెళ్ళకుండా మా దగ్గరే ఉండేది. పిల్లలు ఆయన్ని చక్కగా చూసుకునేవారు. అలా మేము క్వార్టర్స్ ఖాళీ చేసి మేము ఎక్కడంటే సాక్షి అవతలకి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయాము, రెంట్కి వెళ్ళిపోయాము. అక్కడ కూడా వెతుక్కొని మా వాసన కనిపెట్టి వచ్చింది. అక్కడి నుండి మరొక దగ్గర ఇంకా ఇంకొక పక్క అపార్ట్మెంట్కి వచ్చేసాం. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ కొంచెం బాగోలేదని చెప్పి ఇంకా నీట్గా ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాం. అక్కడికి కూడా కనిపెట్టుకుని వచ్చింది. అపార్ట్మెంట్ కింద ఆ ఒక వాచ్మెన్ అనేవాడు, అమ్మా మీరన్నా మీ బళ్ళు అన్నా మీరు పెంచుకున్నా మీ దగ్గర ఉన్న ఆ కుక్క పిల్లలన్నా ఈ కింద నుండి ఈ కుక్క పిల్లకి ఎంత పిచ్చమ్మా, మీ బళ్ళు వెనకతలే వస్తాడు, మీ మాట వింటే చాలు. ఆ వాచ్మెన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోవారు వాడు చేస్తున్న అవి చూసి. అది మనం ప్రేమతో పెంచితే వాటికి కూడా ఎక్కువ ప్రేమే కాబట్టి అది అలాగ అక్కడ కూడా విడిచిపెట్టలేదు. అలా మేము ఆహారం పెట్టేవారమే, టైంకి పిలిచి అంత ఆహారం పెట్టేవారమే, అపార్ట్మెంట్ దగ్గర ఉంచేవారమే. చాలామంది వద్దన్నప్పటికీ కూడా మేము రిస్క్ తీసుకొని ఉంచడం జరిగింది. కొద్ది రోజులు పోయి సొంత ఇల్లు కట్టుకొని వచ్చిన తర్వాత మరి ఒక 1 month వాడికి మేము ఎందుకంటే తేలేదు, రోడ్డుకి దగ్గరలో ఉన్నాం కదా, వచ్చేటట్టు రోడ్డు దగ్గరికి వెళ్ళిపోతాడేటో అని భయపడి వాడిని మేము తీసుకొని రాలేదు. 1 month అక్కడే ఉండేవాడు, మమ్మల్ని వెతుకుతూ ఉండేవాడు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏటని. కానీ నేను బండి వేసుకొని, మా వారు బండి వేసుకొని, సొంత బండి వేసుకొని వెళ్ళి బిస్కెట్లు, బ్రెడ్, బిర్యానీ, చికెన్ పట్టుకెళ్ళి పెడుతుండేవారు. పెడుతున్నప్పుడు కొంత దూరం వచ్చేవాడు, పంపించేవారు, వెళ్ళిపో అని చెప్పి వాడికి కనుమరుపు చేసి మేము బండి మీద వచ్చేసేవారు. ఎందుకంటే అక్కడ రాకూడదాడు, రోడ్డు దగ్గర కదా అని చెప్పి. ఇలా చేసిన తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే సడన్గా బాబు అటు పక్క వెళ్ళేటప్పటికి చాలా వీక్ అయిపోయాడు. ఫుడ్ ఎవరు పెట్టలేదు, ఎవరు పెట్టరు అక్కడ, ఫుడ్ ఎవరు పెట్టలేదు, చాలా వీక్ అయిపోతే చూసి కనికరించి మరి వద్దులే గేట్లు వేసి ఇంట్లో పెడదాము అని చెప్పి బండి మీద పట్టుకొని వచ్చేసాడు. పట్టుకొని వచ్చిన తర్వాత చూశాడు మమ్మల్ని, ఇల్లుని చూశాడు. గొప్ప సందడి అయిపోయాడు. సందడి అయిపోయి ఇంక అక్కడి నుండి మన దగ్గర ఉండడం మొదలేశాడు. సరే జాగ్రత్తగా మేము గేట్లు వేయడం అన్నీ చేయడం చేసేవారమే. అప్పుడప్పుడు ఆ సాక్షి పేపర్ దగ్గర కొంత జట్టు ఉండేది, ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు వచ్చిస్తుండేవాడు. రోడ్లు దాటుకొని చక్కగా వెళ్తున్నాడు వస్తున్నాడు కదా అనుకుండేవారు మేము. మరి ఒకరోజు ఇలాగ వెళ్తున్నాడని భయపడి గేట్లన్నీ వేస్తే అరుపులు అరిశాడు, నాకు గేట్లు తీయండి వెళ్ళిపోతాను అని. గేట్ తీస్తే వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు. ఇలాగ అయ్యిందండి. అయిన తర్వాత మొన్న సండే రోజు మరి ఏం జరిగిందో తెలియదు, మరి రోడ్డు దగ్గర వ్యాన్ గుర్తిసింది, అది పడి ఆ మూల చనిపోయింది. ఆ విషయం మాకు తెలియదు. సండే ఆరాధన జరిపించుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఫుడ్ పట్టుకొని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాము. వాడి పేరు లూసి పెట్టి పిలుస్తూ ఉన్నప్పుడు లూసి అని ఎక్కడ కనపడలేదు. మళ్ళీ సాక్షి పేపర్ దగ్గరికి వెళ్ళాడు కదా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు కదా అనుకున్నాం. ఫుడ్ తీసుకొచ్చి చికెన్ వేసి కలిపి పెట్టి పట్టుకొని వెళ్ళి పిలిస్తే పడకలేదు. ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాను, సాయంత్రం వస్తాడు కదా అని చూస్తున్నాం. సాయంత్రం రాలేదు. సోమవారం రోజు కూడా ఎదురు చూసాం, రాలేదు. వాడు ఏం చేస్తాడంటే 1 రోజు 2 రోజులు ఉంటాడు, అటు పక్క వెళ్తే వచ్చేస్తాడు, ఎక్కువగా వెళ్ళడు కానీ వెళ్తూ ఉంటాడు. చూస్తున్నాం రాలేదు. ఇలాగా చూస్తున్నాం రాకపోయినప్పుడు బాబు హైదరాబాద్లో ఉన్నాడు. బాబు వచ్చాడు మంగళవారం రోజు. మంగళవారం 2 ఫంక్షన్కి అటెండ్ అయ్యాము. మహాత్మ తల్లి గారి ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత రాత్రి నాన్న లూసి కూడా రాలేదు, ఫుడ్ మరి రోజుకి మిగులుతూ ఉంది, ఆ ఎదురుగా ఒక డాగ్ ఉంది దాన్ని పెట్టినానని చెప్తే బాబు రోడ్డు దాటుకొని వెళ్ళాడు ఆ డాగ్ ఫుడ్ పెట్టడానికి. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయికి అంటున్నాడు, అరే మాది మా లూసి ఎటు వెళ్ళిపోయిందో 3 రోజులు 2 రోజులు అయిపోయింది రాలేదు, హెచ్ఆర్ సైడ్ వెళ్ళింది ఏంటో రాలేదని చెప్పి ఆ బాబుతో వీడు అన్నప్పుడు ఆ బాబు అన్నాడు, అన్నయ్య మొన్న ఉదయము వ్యాను, ఆదివారం ఉదయం ఒక వ్యాను గుద్దినట్టుగా అనిపించింది, అదే మీదేనా, ఒక మూల ఉందన్నయ్య అని చూపించాడు. ఆ మొక్కల మూల ఉన్నది చూడగానే చాలా బాబుగడి వెళ్ళి ఏడ్చుకుంటున్నా ఫోన్ చేశాడు. 11:30 రాత్రి అయ్యింది, 3-4 దినాలు అయ్యింది. అది పురుగులతో పట్టి ఉన్నది. అయితే ఏడ్చుకుంటూ చిన్నప్పుడు పిల్ల కానీ పెంచాం కదా, బాధపడి ఏడ్చి
బాబు మా వారు తీసుకెళ్ళి 12 గంటలప్పుడు దుప్పట్లో చుట్టి దాన్ని ఎత్తి పట్టుకెళ్ళి సమాధి చేశారు. ప్రార్థన చేశాము. ఎందుకంటే జంతువుల యొక్క ప్రాణములు, మనుషుల యొక్క ఆత్మలు దేవుని వశం. ప్రార్థన చేసి మేము దుఃఖంతో ఉన్నాము. ఈలోగా ఆ కిందన ఉన్నారు వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ వారికి నేను అన్నాను, ఇలాగ ఏడుస్తూ ఉంటుంటే ఏమ్మా ఏడుస్తున్నావు అని అంటే, ఇలాగ మా లూసి ఇలాగ అయ్యిందమ్మా. మీకు తెలీదా? మాకు తెలుసు, 4 రోజుల క్రితమే మేము చూసాము. అయితే మరి ఎందుకమ్మా చెప్పలేదు, మేము ఎదురు చూస్తున్నా కదా. మర్చిపోయారట. క్రైస్తవుల్లో ఏ గుణం వచ్చిందమ్మా? మర్చిపోయిన మనసు వచ్చిందంటే మెలకు ఉందా? ఒక నోరు లేని జీవి పోతేనే మీరు చెప్పలేకపోతే క్రైస్తవు బిడ్డలు అనిపించుకొని మరి మీలో ఒక ఆత్మ మెలుగు ఉందా అంటే ఆ వారనే కాదు, ఈ రోజుల్లో ప్రపంచం, లోకము తీరు అలాగైపోయింది. మనుషులు అలాగైపోయినంతే. ఒక జంతువులకే మీరు చెప్పలేని స్థితిలో ఉన్నారని అంటే మనుషులు అయిపోయిన అంతే. ఆ పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడు కదా. ఈరోజు మనం ఎందుకంటే ఈ మాట చెప్పుకుంటున్నాము, చాలామంది అనుకోవచ్చు వాక్యం చెప్తూ అమ్మగారు ఇలాగ చెప్పడం ఏంటంటే లోక తీరు చెప్తున్నాను అంటే దేవుడు అంటున్నాడు మీరు మెలకు కలిగి ఉండండి. మీరు మెలకు లేకపోతే మీరు విశ్వాసం ఉండదు, బలము ఉండదు. ఇంకా చదువుకున్న దాంట్లో ఏముంది? దేవుడి కోసమైనా పౌరుషం కూడా మీకు ఉండదు. అలార బుద్ధిగా అది వెళ్ళటం, రావటం, పెంచడం, పిలవటం, పెట్టడం అన్నీ చూశారు. చూసినప్పటికీ కొంతమందికి చెప్పారట, పలానా వాళ్ళకి ఒక్కది ఆ కింద ఉండేది అని చెప్పారట. కానీ చెప్పడానికి, మనకు చెప్పడానికి వారికి మనసు రాలేదట, మర్చిపోయారట. ఆ విషయంలో చాలా బాధపడ్డాను. నోరు లేని జీవి. అదే సిచ్యువేషన్లో ఈ రోజుల్లో మనుషుల తీరు కూడా అలాగైపోయింది. అంటే క్రైస్తవులు కూడా అలాగైపోయారనే బాధ. హిందువులు చెప్పకపోతే లేదు, క్రైస్తవుల్లో కూడా ఒక ప్రేమ లేదు, సమాధానం లేదు, ఒక మెలకువ లేదు, ఆత్మీయతమైన మెలకువ లేదు. దేవుడు, నేను ఆ సిచ్యువేషన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మనస్తత్వాన్ని బట్టి బాధపడ్డాను దేవుని దగ్గర. అయ్యా, ఆత్మీయతమైన మెలకువ ఏదైపోయింది ప్రజల్లో, విశ్వాసం ఏదైపోయింది నాయన అని చెప్పి ఈరోజు నేను ఆ రోజు బాధపడిన తర్వాత దేవుడు నాకు ఈ ఒక్క మాటలు అందించాడు. నీవు ఆత్మీయతమైన మెలకువ లేకపోతే, చూడండి, మనము మన గుండెలో మాంసం గుండె ఉంటే మనిషి పట్లేనా, నోరు లేని జీవి పట్లేనా మనం మంచి మనసుతోటే చూస్తాం. దానికి ఏ హాని కలిగినా అమ్మో దేవుని ఎంత విశ్వాసం ఉంటే అవి ఎక్కడి నుండి వచ్చాయి? కోటి జీవరాశులు అన్ని దేవుడే కదా కలుగు చేశాడు. మరి నోవాహుకి నమ్మకంగా అప్పగించాడు కదా కొన్ని జంతువులు దేవుడు, వాళ్ళ ఎక్కిళ్ళే కదా నోవాహుకి అప్పగించాడు కదా దేవుడు. ఇలాగ దేవుడు వాక్యాలు కూడా తెలిసి మనం దౌర్భాగ్య జీవితంలో ప్రజలు ఉంటున్నారనంటే ఆత్మీయతమైన మెలకువ పడిపోయింది, ఆత్మీయతమైన మెలకువ లేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మాటలు సెలవిస్తున్నాయి. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి అని అంత దేవుడు చెప్తున్నాడు. నీ బలం పోయిందంటే, నీ యొక్క పౌరుషం పోయిందంటే, నీ విశ్వాసం పోయిందంటే, నీ వెలుగు పోయిందంటే నువ్వు ఆత్మీయ జీవితంలో సున్నా. నువ్వు పేరుకు మాత్రమే విశ్వాసవి, నేను క్రైస్తవుడిని, నేను ప్రార్థనాపరుడిని అనుకుంటున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు మత్తయి 24:42 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి. ఆత్మీయతమైన మెలకువ కలిగి మీరు ఉండండి. దేవుడు ఎప్పుడు వస్తాడో, నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు చూసి చూడనట్లుగా ఊరుకున్న ఆ క్రియలను బట్టి దేవుడు ఎప్పుడు వస్తాడో మెలకువ కలిగి నువ్వు ఉండాలా. దైవికమైన ఆత్మీయతమైన బిడ్డలుగా మనం ఎదగాలని అంటే అన్నిటి విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలా. దేవుడు అడుగుతాడు నిన్ను, నన్ను. అంతేకాదు కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15:2 మీరు దానిని అంగీకరించితే దాని అంతే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. సువార్త వలనే రక్షణ పొందువారై ఉన్నారు మీరు. కాబట్టి మీరేం చెయ్యాలా? ఆత్మీయతమైన మెలకువ కలిగి ఉండాలా, విశ్వాసంలో గట్టిగా ఉండాలా, పౌరుషంలో గట్టిగా ఉండాలా, బలవంతులుగా ఉండాలా, సువార్తను ప్రకటించాలా.
ఆ సువార్తను బట్టే మరి లోకంలో ఉన్న ప్రజలు దేవుని వైపుకి తిరగగలరు. నీ గుణమును బట్టి, నీ బుద్ధిని బట్టి, నువ్వు చూపించిన ఆ ప్రేమను బట్టి, నువ్వు చూపించలేని ఆ ప్రేమను బట్టి నువ్వేం సువార్త చేయగలవు, నువ్వు దేవుని గురించి నీ మాటలు ఏం చెప్పగలవు. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని గురించి సువార్తను ప్రకటించేవాడిగా నువ్వు ఉండాలంటే అన్ని విషయాల్లో కూడా నువ్వు ఖచ్చితంగా ఉండాలా. నా భక్తి, నా విశ్వాసం నాది, నా ఇంటి వరకు అనుకోకూడదు. ఇతరులు కూడా సువార్తను ప్రకటించేవారిగా ఉండాలా. ఇతరులు కూడా మంచి చెడ్డ చెప్పి దేవుని వైపుకి నడిపించేవారిగా ఉండాలా. అంతే గలతీ పత్రిక 5:1 కనిపిస్తుంది. ఈ స్వతంత్రము అనుగ్రహించే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకండి. మీకు స్వతంత్రంగా దేవుడు విడిచిపెట్టాడు సువార్తను ప్రకటించడానికి. మరలా మీరు దాస్యమైన కాడి కిందకి మీరు వెళ్ళిపోతే నీవు నేను దేవుని గురించి సువార్తను ప్రకటించలేము. కాబట్టి ఆ యొక్క మరి దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకుండా దేవుని గురించి అనే సువార్త కొరకు నిన్ను వెల్లడ దేవుడు చేశాడు. కాబట్టి నువ్వు వెల్లడపరచాలా, దేవుడి మాటలు నువ్వు వెల్లడపరచాలా. అంతేకాదు ఎఫెసీ పత్రిక 6:13 మాట కనబడుతుంది. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మరి మీకు కలుగుతున్న ఆపద దినాల్లో, మీకు కలుగుతున్న దుఃఖ దినాల్లో ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు సమస్తమైన మరి నెరవేర్చిన వారై నిలవబడి శక్తివంతులగినట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆపద దినం వస్తుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈరోజు నోరు లేని జీవి అయిపోయాడు. చెప్పకుండా చూసి ఊరుకుండిపోయినా, పురుగులు పట్టిన ప్రేమ ఏం తీసుకొచ్చింది? ఆ ప్రేమ ఏం తీసుకొచ్చింది? పురుగులు పాకినది కూడా ఎత్తి పట్టుకొని అంత కొయ్యి తీసి పాతి పెట్టే స్వభావంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. అదే నువ్వు ఆ జరిగిన వెంటనే ఇద్దరు అక్కడే ఉండి చూసి మీరు దాచుకున్నారు. ఆ రోజే చెప్పుంటే ఆ పురుగులు పట్టుకుంటున్నప్పుడే మనం సమాధి చేస్తుందో అన్ని లెక్క అప్పగించాల్సిందే దేవుని దగ్గర. కాబట్టి దేవుని ప్రజలుగా మనం నేర్చుకోవాల్సిన మాటలు ఏమంటే, దేవుని ప్రజలుగా మరి నీవు నేను ఆపద్దనములు వస్తాయి. ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం, ఇలాంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. అయ్యో క్రైస్తవులు అయ్యింది ఇలా చేశారా అని మనం బాధపడుతున్నాం. ఇలాంటివి ఏంటంటే ఆపద్దనాలే. హిందువులైతే ఏమో క్రైస్తవులు ఇలాగైపోయారా, అయ్యో ఇది ఒక ఆపద్దనం. ఈరోజు నోరు లేని జీవి అయ్యింది, రేపొద్దున ఎవరైనా మనుషులైనా అంతే కదా. ఈ మనుషుల దగ్గర అనుకుంటూ మరి దేవుని పిల్లలుగా దేవుడు వాక్యం సెలవిస్తున్నట్లుగా మరి ఆపద్దనందు వారిని ఎదిరించాలి. మనం ఎదిరించాలి. ఆపదలు కలుగుతున్నప్పుడు మనం భయపడిపోనక్కర్లేదు. అందుకని వాక్యం సెలవిస్తుంది, నిలబడుటకు శక్తివంతమగినట్లు దేవుడు సర్వాంగానికి కవచం ఇచ్చాడు. నీవు ఆపదలో కృంగిపోయినట్లుగా కాదు, నువ్వు ఆపదలో పడిపోయి అందులో ఉండిపోయినట్లు కాదు. అందులో నుండి నిలబడి శక్తివంతుడైన దేవుడి శక్తి నీ మీద నా మీద ఉంది. వాటిలో నుండి దేవుడు పైకి లేవనెత్తి సర్వాంగానికి కవచం ఇచ్చాడు. ధరించుకొని దేవుని గురించి మనం గట్టిగా నిలబడాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 5:15 పాదములను సమాధాన సువార్త వలనే సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడండి. ఏముందండి? పాదములకు సమాధానము సువార్త వలన సిద్ధమైన మనస్సు జోడు తొడుక్కొని నిలబడాలి. దేవుని గురించి సిద్ధముగా ఉండాలి. మరి సమాధానమైన సువార్తను మనము ప్రకటించాలి. దేవుని గురించి అయిన మాటలు చెప్పడానికి సిద్ధ మనసుతో మనం ఉండాలండి. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట కనబడుతుంది. ఫిలిప్పీలోని 1:27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విషయము పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచున్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగును మీరు క్రీస్తు సువార్తను తగినట్లుగా ప్రవర్తించండి. మీరు ఎలాంటి వారో నేను వినులాగును క్రీస్తుకు తగినట్లుగా సువార్తకు తగినట్లుగా మీరు నిలబడండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి మనము సువార్తకు తగిన వారిగా
క్రీస్తుకు తగిన వారిగా మనము దేవుని గురించైన ప్రకటన, దేవుని గురించైన సువార్తను ప్రకటించే వారిగా తగిన వారిగా మనము దేవుని గురించి మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అట్లా మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణను కలుగునట్లు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. మీరు బెదరకుంటుంటారా, మీకు రక్షణ, అలాంటి వారికి శిక్ష. కాబట్టి దేవుని పిల్లలుగా మరి మనము దేవుని నమ్ముకొని మనం ఉన్నాము. బెదరకుండా దేవుని సువార్తను మనం ప్రకటించాలా, దేవుని గురించి బెదరకుండా మనం బ్రతకాలా. అప్పుడే మరి బెదిరిన వారికట నాశనము మీకు రక్షణ కలుగుటకు మరి మాట దేవుని వలన కలుగును అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు కొన్ని మాటలు మరి చదువుకుంటుండగా, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. దేవుని యందు మీరు స్థిరులుగా ఉండండి. సువార్తను ప్రకటించండి. మంచి చెడ్డ ప్రజలకు మీరు చెప్పండి, బోధించండి. ఎందుకంటే ఆత్మీయతమైన మెలుగు కలిగి మీరు ఉండాలని అంటే దేవుని గురించైన సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి, విశ్వాసంలో గట్టిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. పత్రిక వలన మా నోటి మాట వలనైనా దేవుని గురించి చెప్తున్నాం. మీరు గట్టిగా పట్టుకోండి. మేము చెప్పింది మీరు గట్టిగా పట్టుకోండి. మీరు గట్టిగా పట్టుకుంటే దేవుని గురించి ఆత్మీయతమైన మెలుగు కలిగి మీరు ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో నుండి 1 సమూయేలు 4:9 ఫిలిష్తీయుల ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు ఎబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకునేది. మీరు బలహీనలు అవ్వకూడదు, మీరు బలాఢ్యులుగా ఉండాలి, మీరు యుద్ధము చెయ్యాలని చెప్పి మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, సపోర్ట్నిస్తుంది. కాబట్టి మరి చదువుకున్న దాంట్లో 2 సమూయేలు 10:12 ఒక మాట మనకు కనబడుతుంది. అప్పుడు ధైర్యం తెచ్చుకోవడము, మన జనులను మన దేవుని పట్టణములను తలుచుకొని ధైర్యం తెచ్చుకుందాము. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దాన్ని చేయునుగా కానీ చెప్పినట్లుగా వాక్యం మనకు కనబడుతుంది. దేవుడి దృష్టికి ఏది అనుకూలమో అది దేవుడు చేస్తాడు. కాబట్టి మనము దేవుడి విషయంలో ప్రకటించే వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. 1 రాజులు 2:2 లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు అని దావీదు పోయినప్పుడు కుమారుడికి ఈ మాట తెలియపరిచాడు. మనుషులందరూ వెళ్ళే దారిలోనే వెళ్తున్నాను, నేను ప్రత్యేకంగా వెళ్ళలేదు, లేకపోతే నేను ఉండిపోలేదు, వెళ్తున్నాను, కానీ నువ్వు ధైర్యంగా ఉండి మిగతా పనులు నువ్వు చెయ్యాలని కుమారుడికి దావీదు చెప్తున్నాడు. మళ్ళీ మనకు కనబడుతున్న మాట 3లో నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడినది దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. ఆయన ఏమేమి నియమించాడో వాటన్నిటిని నువ్వు గైకొను. నువ్వు మరి ఇగో ఆయన దావీదు చెప్తున్నాడు కుమారుడికి, మనుషులందరూ వెళ్ళే దారిలోనే వెళ్ళిపోతున్నాను, నేను సమయం అయిపోయింది, గడి అయిపోయింది, కానీ లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి నువ్వు ఉండు. ఎప్పుడు కూడా నువ్వు ఆ ధైర్యపడకు. నిబ్బరం కలిగిన వారిగా మనం ఉండాలి, ధైర్యం కలిగిన వారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలుగా నేర్చుకున్న మాటల్లో చివరికి ఒక మాట మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు ఎప్పుడు బలహీనులై ఉండకండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండాలి. దేవుని దగ్గర ఏముంది? మహాశక్తి ఉంది. కాబట్టి ఆ మహాశక్తిని మనం అనుగ్రహించాలంటే, ఆ మహాశక్తిని మనం పొందుకోవాలనంటే దేవుని గురించిన సువార్తను మనం ప్రకటించాలి. ప్రజల మీద జాలి చూపించాలి, మనుషుల మీద జాలి చూపించాలి, అలాగే నోరు లేని జీవుల మీద కూడా జాలి చూపించాలి. దేవుడు మనుషుల్ని మరి దేవుడు నమ్ముకున్నట్లు చేసినప్పుడు నీలో రాతి గుండె లేదు, మాంసం గుండె దేవుడు ఇచ్చాడు. నువ్వు మనుషుల్ని ప్రేమించేటట్లుగా, నువ్వు జంతువుల్ని ప్రేమించేటట్లుగా, అలాగే నోరు లేని వాటిని నువ్వు ప్రేమించేటట్లుగా ఉండే గుణము నీలో ఉండాలి. అప్పుడు నువ్వు
ఎలా ఉంటావట, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. నీకు మహాశక్తి రావాలంటే, నీ జబ్బు పోవాలంటే, నీ రోగం పోవాలంటే, నీకు తీరని రోగం పోవాలంటే, దేవుడు మహాశక్తి నీ మీదకి రావాలంటే దేవుడి గురించిన మాటలు సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి, ప్రకటించడానికి ఉండాలి. వాటిని దాచుకొని వాటిని మూసుకొని నీ ఇంటి వరకే నీ సువార్తలకు నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు రోగిష్టిపాలైపోయి దేవుని గురించి బ్రతకలేని దాన్ని అయిపోతావు, బతకలేని వాడు అయిపోతావు. పోని దేవుడు తోసేస్తాడు అవతలకి. కాబట్టి దేవుని ప్రజలుగా నేర్చుకోవాల్సిన మాటలు ఈరోజు మెలకువగా ఉండాలి. ఆత్మీయతమైన మెలకువ, దేవుని గురించి పౌరుషం గలవారిగా ఉండాలి, నిలకడగా నిలబడాలి. అంతేకాదు బలవంతులుగా ఉండాలి, విశ్వాసంలో కూడా మనము నిలకడగా జీవించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు 1 కొరింథీ పత్రిక చివరిగా 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, మరి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించండి. ఏం కనబడుతుందో మనకు అక్కడ వాక్యము, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి అంటే, ప్రేమ కలిగి ఉండాలని అంటే ప్రయాసపడాలి అని వాక్యం సెలవిస్తుంది. అంటే ప్రేమకు ప్రయాస కనెక్షన్ కలిపాడు దేవుడు. అంటే ప్రేమ మనుషుల్లో ఉండదు, ఒకరోజు కనిపిస్తుంది, రెండో రోజు ఉండదు. అందుకే ఆ ప్రేమను మనం ఏం చేయాలట, ప్రయాస పడాలట. ఆ ప్రేమ కోసం ఆ వెంటనే దొరికిపోదట. నిమిషం ఒకలాగా ఉంటుంది, ఒక రోజు ఒకలాగా ఉంటుంది, ఒక నెల ఒకలాగా ఉంటుంది, ఒక 10 రోజులు ఒకలాగా ఉంటుంది. వీళ్ళతో ఇంత ప్రేమగా ఉండడం ఏంటని చెప్పి మరొక ఇంకా వీళ్ళతో వేస్ట్, ఇంకొకరితో ప్రేమతో ఉన్నట్లుగా, ఇంకొకరితో అభిమానంతో ఉన్నట్లుగా. ఒకవేళ ఈ ప్రేమలోనే అభిమానం కలిగి ఉంటే వీళ్ళ దగ్గర వారి అతీతమైన ప్రేమ కలిగి వీళ్ళని బాధపరిచేటట్లుగా ఉండేటట్లుగా రకరకాలుగా ప్రేమను చూపిస్తూ ఉంటారు ప్రజలు. కానీ మనం మట్టుగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగింటకు మీరేం చేయాలంటే ప్రయాసపడాలి. అంటే అది ఈజీగా సులువుగా వచ్చేసింది కాదు. ప్రేమ 2 అక్షరాలే, ఈజీగా అయిపోదు. ఈ రోజుల్లో ఇరుగు మీద పొరుగు మీదకి ప్రేమలు లేవు, ఇంటిలో ప్రేమలు లేవు, భార్యాభర్తల మధ్యలో ప్రేమలు లేవు, పిల్లల మధ్యలో ప్రేమలు లేవు, కుటుంబాల మధ్యలో ప్రేమలు లేవు, సంఘాల్లో ప్రేమలు లేవు, సేవకుల ప్రేమలు లేవు, విశ్వాసాల ప్రేమలు లేవు. వీటి కొరకు దేవుడు అంటున్నాడు ప్రయాసపడండి. అప్పుడే మీరు ఏం చేస్తారట, ఆత్మీయతమైన మెలుకు మీరు కలిగి ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మెలుకుగా ఉండండి, విశ్వాసంగా నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. చివరికి వచ్చినప్పటికీ ప్రేమ కొరకు ప్రయాసపడండి. ఈ ప్రేమట ఏం చేస్తుంది, ప్రయాసపడితే అందరిని అభిమానించినట్లుగా, అందరినీ ప్రేమించినట్లుగా, అందరినీ గౌరవించినట్లుగా ఉంటుందట. ఒకరిని ఒకలాగా ప్రేమించే గుణం అనేది ఉండదట. ఎప్పుడంటే నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు మెలకువగా ఉంటేనే, నువ్వు ఎవరినైనా, మనుషులనైనా జంతువులనైనా ప్రేమించే గుణం నీలో దేవుడు పెడతాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే మాటలు మనం మెలకువగా ఉండాలని దేవుడు మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మెలకువగా ఉండి, విశ్వాసంలో నిలకడగా ఉండి, పౌరుషం గలవారై ఉండి, బలవంతులుగా ఉండి, ప్రేమ కొరకు ప్రయాసపడాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నాయన మహోన్నతుడా, గొప్ప